టోటల్గా 20 to 30% గెలిచారు అప్పుడు టీడీపీ. టీడీపీ అవును. ఆ స్థాయిలో వీళ్ళు గెలవగలుగుతారు ఇప్పుడు కూడా, అది క్లియర్. వైసీపీ ఇంకా అంతకంటే ఎక్కువ అవుతుందా ఇప్పుడు? ఈ ప్రజలకు సంబంధించిన ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ అందట్లేదు కాబట్టి ప్రజా వ్యతిరేకత పెరిగిందనుకోండి, అది ఏ 40కి వెళ్ళింది అనుకోండి, వీళ్ళకి పెద్ద మైనస్. వీళ్ళు ఇప్పుడు పోలీస్ యంత్రాంగాన్ని అంతా మిస్యూజ్ చేస్తారు ఆటోమేటిక్గా. అప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. అంటే ఉప ఎన్నికలు పైగా 57 స్థానాల్లో మాత్రమే వచ్చిన ఎన్నికలు కాబట్టి, ఒకవేళ రేపు రాష్ట్ర వ్యాప్తంగా జరిగితే పైగా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వైసీపీ ఎంత ఎఫర్ట్ పెట్టినా ఈ స్థాయి విజయం వస్తుందా లేదా రేపొద్దున్న అనేది. అంటే ఇది దానికి అసలు సంబంధం లేదంటున్నది. ఇది ఆల్రెడీ గెలిచిన వాళ్ళకి సంబంధించి వీళ్ళు లాక్కోబోతుంటే ఆపుకున్నది అంతే. ఇది వేరు అది వేరు, అది ప్రత్యక్ష ఎన్నికలు వేరు. కానీ ప్రత్యక్ష ఎన్నికల్లో మొన్ననే తెలుగుదేశానికి ఒక పెద్ద షాక్ తగిలింది కదా ఎమ్మెల్సీ ఎలక్షన్లో. ప్రత్యక్ష ఎన్నికలే కదా. టీచర్ ఎన్నికల్లో ఏమైంది? ఉత్తరాంధ్రది దెబ్బతిన లేదా? ప్రత్యక్షమే కదా అది. కాబట్టి ప్రత్యక్షంగా వచ్చినప్పుడు పబ్లిక్ పల్స్ ఏంటనేది డిఫరెంట్గా ఉంటుంది. అది ఎట్లా ఉంది అనేటటువంటిది వీళ్ళకి పరీక్షే. ఇప్పుడు అసలు ముందు వీళ్ళు పెడతారా లేదా, ఇంకా చాలా ఉంది, ఏడాది పైన ఉంది. ఇంకోటి టైంకి పెడతారా లేదో కూడా చూడాలి. మరో కీలక అంశం సార్ ఈ వారంలో, ఆల్రెడీ మనం దాని గురించి మాట్లాడుకున్నాం, పాస్టర్ ప్రవీణ్ కి సంబంధించి మృతికి సంబంధించిన వ్యవహారం. కానీ అప్పటికి అప్డేట్ ఏంటి అంటే దాదాపుగా అన్ని ఆధారాలు సేకరించేవని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఎక్కడికెక్కడ సీసీటీవీ ఫుటేజ్లు కూడా రిలీజ్ చేశారు. ఆయన బయలుదేరినప్పటి నుంచి వచ్చినప్పటి వరకు కూడా, అంటే ఆ మరణించిన స్పాట్కి వచ్చేసే వరకు కూడా మొత్తం అంతా చూపించారు. కానీ ఇంకా క్రైస్తవ సంఘాలు కానీ లేదంటే ప్రవీణ్ కుటుంబీకులు కానీ దాన్ని అంగీకరించట్లేదు, దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఏదో కుట్ర కోణం